అంతా ఏడు తీసుకున్నా ఆడు తీసుకున్నా అవునా ఇంకా ఏదో వేరే ఉంటే అందజేస్తూ సెలవు తీసుకుంటూ కృష్ణమాచార్య బ్రహ్మోత్తం జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై జై రామానుజాచార్య पर्वत जीवन सुंदर सागर सुशोभित पुण्यक्षेत्र तीर्थ प्राकार गोपुर निर्मित नित्य कल्याण रागपूत मन तल्ली भरतमाత ఇది వేదపుడమి కర్మభూమి ఎందరో మహనీయులు నడయాలి భారతావని అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభక్తులు చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అటువంటి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరితార్థమైంది. నేడు సుదినం అటువంటి మహనీయుల యొక్క పరంపరలో సుమారు 11వ శతాబ్దంలోనే కులమత వర్గ వైషమ్యాలనేటువంటి కంచు డొక్కలు పొగలగొట్టుకుంటూ సమానత్వ విలువలతో కూడినటువంటి సమాజ స్థాపకుడైనటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువులు రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ వేడుకకి శ్రీకారం చుట్టడం నిజంగా సాయి వెంకట్ గారి యొక్క ఏ జన్మకు సంబంధించినటువంటిదో ఈ పుణ్య ఫలితం. అందుకే అంటుంటారు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్య ఫలితము. ఎందుకంటే ఆనాడు కులమత వర్గ వైషమ్యాలను ఈనాడు ఎలాగ తగులాడుకుంటున్నామో శైవం వైష్ణవం మధ్య తెగలుగా మరి ప్రజలందరూ కూడా హింసించబడుతున్నటువంటి సమానత్వం లేనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే భగవద్ రామానుజుల గురించి 2 ముఖ్యమైనటువంటి అంశాలని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఎవరికైనా సరే గురుముఖతగా ఏదైనా మంత్రాన్ని స్వీకరించాలనేటువంటిది పెద్దలు చెప్తూ ఉన్నటువంటి మాట. కానీ దీనజనులు ఉంటారు, గురుముఖత మంత్రం తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణులు వైశ్యులే కాదు, క్షత్రియులే కాదు, శూద్రులకు సైతం కూడా భగవత్ తత్వాన్ని అలవరచాలన్నటువంటి మహోన్నతమైనటువంటి అంశంతో ఓం నమో నారాయణాయ అన్నటువంటి మహోన్నతమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అవతార పురుషుడు భగవద్ రామానుజుల వారు. ఈనాడు ప్రపంచంలో కలియుగ ప్రతి ఇక సినిమా షూటింగ్ టైంలో నేను చాలా కాలం కూడా ఉన్నాను. నేను జనరల్గా డైరెక్టర్ అయిన వాడికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ కోఆర్డినేటర్ అసిస్టెంట్ డైరెక్టర్ 4 పైసలు కూడా తిరుగుతుంటారు. కానీ ఈ స్క్రిప్ట్ అనేది ఆయన నోట్లో ఉందండి. ఆయన ప్రతి సీను ఈ సీన్ ఎక్కడ వస్తుంది, ఈ సీన్ ఒకటి వస్తుంది అని చెప్పేసి ఆయన తెలిసి ఆయనకి ఒక గ్రాఫిక్స్ వర్క్ చేసేటప్పుడు కానీ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కానీ ఆయన చేతిలో స్క్రిప్ట్ లేకుండా ఆయన డైలాగులు కానివ్వండి, కథ కానివ్వండి అద్భుతంగా దగ్గర ఉండి తీర్చాడు. అంటే అది నిజంగా ఆ రామానుజుల వారి కృప వల్లే ఆయన మైండ్లోకి వెళ్ళింది కాబట్టి ఆయన అంత అద్భుతంగా సినిమా షూటింగ్ చేయగలిగాడు. ఎవరైనా 4 రోజులు చేస్తారు, 30 రోజులు, 40 రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు షూటింగ్ అంటే. ప్రతి సినిమా అయితే 50-60 రోజులు చేస్తారండి. ఈయన సంవత్సరం కొడుకుని సినిమా తీస్తూనే ఉన్నాడండి. అంటే ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండి 2 సంవత్సరాలు చేస్తారు. కానీ ఈయనకి అన్ని వనరులు ఉండి అన్నీ ఉండి కూడా ఈ సినిమా నేను అద్భుతమైన సినిమా తీయాలి, ఒక దృశ్య కావ్యంగా నా జీవితాలను మిగిలిపోవాలి అని సదుద్దేశంతో అద్భుతంగా సినిమా తీశారు. నేను చెప్తున్నా అన్న, ఈ దేవుడి సినిమాలు జనం చూస్తారంటావా అంటే నేను ఒక సంకల్పంతో తీరుతున్నాను, నేను తీయట్లేదు, భగవద్ రామానుజు గారే నాతో తీరుతున్నారు కాబట్టి డబ్బు దీంట్లో వచ్చిందా రాదు నాకు లెక్కలేదు, నేను ఈ సినిమా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో తీస్తున్నాను అని ఒక దృఢ సంకల్పంతో తీసిన సినిమా ఇది. నేను కళ్ళతో చూశాను. ఇకపోతే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే భగవద్ రామానుజు చాలా మంది అభిమానులు శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా చూస్తారు. రెండోది
ఈయన చాలా తెలివిగా వేయించారంటే దీంట్లో గుర్రాజు గారితో వేషం, నాతో వేషం, ఇంకోటి వేషం వేయించారు. ఎందుకంటే ఇప్పుడు గుర్రాజు గారు అనుకోండి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన అభిమానులు లేదా చుట్టాలు 1000 మంది ఉంటారు. గ్యారెంటీగా 1000 మంది టికెట్ కొనుక్కొని చూస్తారు. అలాగే నాకు సంబంధించిన నా మిత్రులు, నా అభిమానులు ఉంటారు. నేను వేషం చేశాను కాబట్టి నాకు 1000 మంది. ఇదే వేదిక మీద పెద్ద వేణుగోపాలాచారి గారు, నేను అనేకమైనటువంటి సినిమాలకు సంబంధించినటువంటి టీచర్ ప్రోగ్రామ్స్ లో కావచ్చు, లేదా ఇతర అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అనుభవం. 2-3 రోజుల క్రితం కూడా ఒక సినిమా విడుదలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మురళీమోహన్ గారు, శ్రీకాంత్ హీరో గారు, మేమందరం కూడా పాల్గొన్నాం. ఇదే వేదిక మీద నందమూరి బాలకృష్ణ గారిని, ఇతర చాలా మంది పెద్దలను సన్మానించేటటువంటి ఒక అవకాశం కలిగినటువంటి వేదిక ఇది. జయో రామానుజ. రామానుజాచార్యుల వారి గురించి గురూజీ అయినటువంటి కృష్ణమాచార్యుల వారు వారిదైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించడం జరిగింది. విశిష్టాద్వైతం, ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడింటి సమ్మేళనంగా విశిష్టాద్వైత మతాన్ని సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడి వారికి భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ సంబంధించినటువంటి వాడని, కొందరికి సంబంధించినటువంటి వాడుగా, దేవాలయ ప్రవేశం మీకు లేదు, వేదం మీకు చదవడానికి అవకాశం లేదు అనేటువంటి ఒక పరంపర నుండి ఇది ప్రకృతికి సంబంధించింది, దైవం జీవునికి సంబంధించింది, ఈశ్వరుడు అందరికి సంబంధించినటువంటి వాడు, అదే విశిష్టాద్వైతం అని చెప్పి శ్రీ రామానుజాచార్యుల వారు ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆధ్యాత్మికమైనటువంటి వైదిక ధర్మంలో తీసుకొచ్చి ఒక ప్రబోధకుడుగా ఈ సమాజాన్ని అంతా కూడా ఒక బలీయమైనటువంటి ఆధ్యాత్మిక విప్లవానికి నాంది ప్రస్తావన చేసినటువంటి మహానుభావుడిగా చరిత్ర పుటల్లో మనం చూస్తాం. దానికోసం తీసుకునే శ్రద్ధ. ఒక 2 days బ్యాక్ 3 గంటలకు నిద్ర రాలేదు, లేచాను. స్టేటస్ లో సార్ ఫోటో కనిపించింది. అప్పుడు మా సార్కు రిప్లై పెట్టాను, సార్ కమల్ హాసన్ గారు దశావతారంలో 10 క్యారెక్టర్లు చేశారు సార్. అప్పుడు చూసినప్పుడే ఇక ఎవరు ప్రపంచంలో ఈ సినిమాని టచ్ చేయలేరు, ఇంత మించి ఎవరు చేయలేరు అనుకున్నా సార్ అప్పుడు. కానీ మీ పాత్ర చూస్తే టాలీవుడ్ లో ఇంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారా? ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా ఇటువంటి వ్యక్తి ఈ టాలీవుడ్ లో, ఈ తెలుగు నేల మీద ఉన్నాడా అని చెప్పేసి నాకు ఆ 3 గంటలకు అనిపించి సార్ రిప్లై పెట్టాను. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ, మిగతా వారందరూ కూడా ఈ సినిమాను అత్యంత విజయవంతం చేయాలి. మనము కేవలం ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మొబైల్ ద్వారానే మన మిత్రులకి, బంధువులకి తెలియజేసి సార్ చెప్పాను, సార్ రామారావు చూస్తే రాముడు గుర్తుకొస్తారు, మిమ్మల్ని చూస్తే శ్రీ రామానుజ వారు గుర్తుకొస్తారు అని చెప్పేసి రిప్లై పెట్టేసి అన్నమాట అప్పుడే 3 గంటలప్పుడు. సో కాబట్టి సార్ను ఈ సినిమాని ఆశీర్వదించాలంటే మానవులకు సాధ్యం కాదు. కాబట్టి నేను అన్నింటి గురించే జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా సార్ ఆశిస్తుంటే, శ్రీ మన్మోహ వీరబ్రహ్మేంద్ర దేవేశ్వర భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష మహావీర, మీ శక్తి, యుక్తి, ముక్తి, మీ సూక్తులంగా సామాన్యమే దేవదేవ దివ్య ప్రభావ మత ద్వేష గర్వాంధకార ప్రజానీక సంస్కర్త అస్పృశ్యతాచార్య నిర్మూల దశ ధరన్ వ్యక్తి భేదములను, వర్ణ భేదములను, పంక్తి భేదములను మాన్పి లోకములందున నాలుగు ప్రధానము గావించి మీ దివ్య దృష్టి భవిష్యములను తెలిపి పాలాక్ష పద్మాక్ష భేదములను భాషించి ద్వైతము నా ద్వైత సిద్ధాంత తత్వములకే సమర్పించి తత్రాయ యోగము బోధించి భూనాదులను సైతం మెప్పించి లోకైక మాన్యుడవై దివ్యతేజుడవై దేవదేవుడవై లోకైక కళ్యాణ సదాతవై నేడు చాతుర్యోగాతీత సమాధి ప్రవేశించి భక్తులను గాజురెడ్డి గోవిందమ్మ మనోనాయక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జైగో రామానుజ టీంను అత్యంత విజయవంతమైన విధంగా ఆశీర్వదించి వారికి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ. ఇంకో విషయం అనుకుంటా, నిన్న మొన్న సెన్సార్ రాస్తున్నారు, ప్రకాష్ అని రాస్తున్నారు, నాకు మెసేజ్ పెట్టాడు,
సార్ ఈ పాత్రలు కావాలి, రామానుజ లక్ష్మణాచార్య అయితే సాయి వెంకటు, ఈ తతిమ పాత్రల పేరు ఒరిజినల్ పేర్లు ఎవరు సార్ అని పెట్టి మెసేజ్ 4 సార్లు సినిమా చూసి అది నేను ఎవరు గుర్తుపట్టట్లేదు అంటే ఆయన మెసేజ్కి మళ్ళీ రాసి పెట్టిన ఇవన్నీ నేనే రాసి పంపించాను. అంటే ఒక పాత్ర వేసినప్పుడు నేను పరశురాముడి పాత్ర వేసి షూటింగ్లో ఉంటే మా ఫ్యామిలీ వాళ్ళే వెతుకుతుంది, ఏంటి డాడీ ఎక్కడ పోయినా, నేను పక్కన అరే నేను ఇక్కడ ఉన్నట్టు వస్తున్నాను, నేనే అని పిలిచినా కూడా రావట్లేదు. తర్వాత గట్టిగా అని నా లాంగ్వేజ్లో పిలిచేసరికి అయ్యో నువ్వు ఆ డాడీ కట్టున్నావు అని. అంటే ఆ పాత్రలో వేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ కూడా గుర్తుపట్టలేదు. పరశురాముడు కానీ వెంకటేశ్వరుడి పాత్ర వేయడము అంత ఈజీ కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేకపోతే మనం వేరే, ఎందుకంటే అసలు చాలా వెయిట్ ఉంటుందండి, కిలోల వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ వేసి ఉదయం నుండి షూటింగ్లో కంప్లీట్ మేకప్లో అంతసేపు టేకింగ్లో ఉండాలి అంటే ఎంత ఎనర్జీ ఉండాలి. మా మిస్సెస్ నడతారు అందరూ, ఎంత ఏం పెడతావు నువ్వు అంత ఎనర్జీ అని, ఆయన ఏం తినడం అదే ఎనర్జీ అంటారు. సో అలాగా ఎంత ఎనర్జీ, అది ఏంటి భగవంతుడు ఇచ్చిన శక్తి తప్ప ఎంత గొప్ప ప్రకృతి చూడండి. ఈ ప్రకృతిలో ఏదైతే మనకు ఉంది అనేది ఉందో ఈ పాత్ర కూడా అలాగే ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీశాను. దాదాపు 45 నుంచి 50 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటుంది. 2వ పార్ట్ అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నాను. మొదటి పార్ట్ రేపు జూలై 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాము. కన్నడలో రెడీ అవుతుంది, తమిళ్లో రెడీ అవుతుంది, హిందీలో రెడీ అవుతుంది. సో ఎట్ ఏ టైంలో ప్రపంచం అంతా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను. బట్ సెన్సార్ మాత్రం తెలుగు సెన్సార్ కాపీ రెడీ అవుతుంది. సో జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో మాత్రం రిలీజ్ అవుతూ అన్ని భాషలు కూడా ప్రయత్నం చేస్తాము. అన్ని భాషల్లో కూడా రిలీజ్ కి మేము సన్నాహాలు చేస్తున్నాం. డెఫినెట్లీ గాడ్ బ్లెస్. నేను అదే చెప్తాను, ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్. ఈ ప్రొడ్యూసర్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ సాక్షాత్ భగవద్ రామానుజులు, వాళ్ళిద్దరు తలుచుకునే ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నా వల్ల ఏది కాదు, నేను సామాన్య వ్యక్తిని, ఒక సామాన్యుడు అసామాన్యమని చేయాలి అంటే దైవశక్తి అవసరం. ఆ దైవశక్తి వల్ల ఈ సినిమా జరుగుతుంది. జనరల్ సినిమా ఎవరైనా తీస్తాడు, బట్ ఇట్లాంటి సినిమా తీయాలంటే చాలా కష్టం. ఇలాంటి సినిమాకి చాలా మంది నాకు భయపెట్టించారు, సార్ ఈ సినిమాకి జనం ఎవరు వస్తారు సార్ అని. సార్ జనం వస్తారు కోసం సినిమా చేయట్లేదు సార్, జనం చూసే సినిమా చేస్తున్నాం. జనం రారు, మనమే జనం చూపిస్తాం వాళ్ళకి. ఇదిరా సాంప్రదాయం, ఇది 11వ శతాబ్దంలో జరిగింది, ఇది భగవద్ రామానుజులు. మేము రామానుజుల అంశం జన్మించాము, మేమే కోట్ల మంది ఉంటాము. మా పిల్లలకి, మా జనరేషన్ కి అసలు రామానుజులు వాళ్ళకి తెలీదు. బట్ మా గోత్రం రామానుజ, బట్ మా కోట్ల మంది మాకే తెలియదు రామానుజుడు. ఆ రామానుజ అంటే రామానుజ గోత్రం అంటారు. రామానుజ లేదంటే మ్యాథమెటిక్స్ రామానుజ అంటారు. కాదు, రామానుజుడు భగవద్ రామానుజుడు. ఆయన 11వ శతాబ్దంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తే ఆయన ఆదిశేషుడు భగవద్ రామానుజుడిగా అవతరించిన కలియుగంలో. అది చరిత్ర. ఆయన అవతరించి ఏం చేశాడు? విశిష్టాద్వైత సిద్ధాంతం, వైష్ణవత్వం, ఇలాంటి 6 months బ్యాక్ రామానుజాచార్య విగ్రహాన్ని నేను పచ్చబొట్టు వేయించుకున్నాను. అంటే నాకు చెప్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు నాకు బాగా ఇష్టం భక్తి. ఇది నేను అంతకుముందే సంబంధం కుదరకముందే ఇలా రామానుజాచార్య విగ్రహాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాను. మంచి సంబంధం అది నేను మార్కెటింగ్లో పనిచేస్తాను, మార్కెటింగ్ మేనేజర్గా. హైదరాబాద్లో వేయించుకున్నాను. 6 months తర్వాత సంబంధం కుదిరింది. బాబు అమెరికాలో ఉంటాడు. ఇది అంటే సంబంధం ఇలా, అంటే జయహో రామానుజ బావగారు తీస్తున్నారు, నేను ఇలా వేయించుకున్నాను. ఈ సంబంధం ఇలా కుదిరింది. ఇంత స్థాయికి వచ్చినప్పుడు మీరు ఒక్కొక్క ప్రేమ కష్టం మీకు తెలుసు, ప్రజలకు తెలియదు ఆ కష్టం. నాకు చాలా మంది కలిసి సినిమా అరే రామా చచ్చిపోతున్నా. అసలు ఆ సిస్టంలో కూర్చొని, స్టూడియోలో కూర్చొని మామూలు కష్టం కాదు అని నేను చాలా బాధపడుతుంది. ఈరోజు మీరు చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంది సార్. మీ ఎక్స్పీరియన్స్, మీ సీనియారిటీ,
మీరు చెప్పిన విధానం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు చాలా మంది వందల మంది ఎక్కడ అని అడిగేవారు, ఏమమ్మా ఎన్ని సంవత్సరాలు తీస్తావు సినిమా అనేది. అక్కడ పోయి కూర్చుంటే తెలుస్తుంటుంది. ఆ ఫ్రేమ్ రెండరింగ్ పెడితే 24 గంటలు చూపిస్తుంది. ఎక్కడ టైం అసలు నాకు కోపం వచ్చి ఎత్తేసేవాడిని, ఫ్రస్ట్రేషన్. మా ఇంటికి వెళ్ళి మా మిస్సెస్ మీద లేకపోతే మళ్ళీ నేను కంట్రోల్ చేసుకునేవాడిని. లేదు లేదు లేదు, మళ్ళీ నేను ఆగిపోయినా అనుకో వ్యవస్థ ఆగిపోతుంది అని మళ్ళీ కంట్రోల్ తెచ్చుకొని మార్నింగ్ కల్లా రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ చలో ఎలాగైనా ఇప్పుడు స్వామీజీ మాట్లాడినప్పుడు ఆంధ్రులు ఆరంభ శూరులు ఏదో సంథింగ్ చెప్పారు. అంటే మన వాళ్ళు ప్రారంభించినంత ఉత్సాహంలో పూర్తి చేసే దాంట్లో ఉంటున్నారు. ఆయన అపాయింట్మెంట్ చాలా కష్టము. మరి మీ అదృష్టం ఏదో ఆయన అనుకోకుండా ఈరోజు ల్యాండింగ్ అయ్యారు. మరి తీసుకొని వద్దాం అనుకుంటున్నాను అంటే నేనున్నా భగవత్ రామానుజుల సినిమాకి నేను ఎవ్వరిని కూడా, నేను ఇంతకుముందే చెప్పాను, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదని. ఆయన ఎవరిని పిలుచుకోవాలో ఆ నిష్ట ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారని కూడా చెప్పాను. అలాగా ఆయన అనుకోకుండా వచ్చి ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే, నేను ట్రైలర్లో వేశాను వెంకటేశ్వర స్వామి, అక్కడ వెలిసింది వెంకటేశ్వరుడే. ఆయన కథ రూపం నేను తీసింది ఒక మాటలో చెప్పాను. నిజంగానే ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నామంటే దానికి కారణం భగవత్ రామానుజుడు. ఆ రోజు కనుక భగవత్ రామానుజులు విషయం తీసుకోకపోతే ఈ రోజు తిరుమలలో ఏదైతే మంత్రము నడుస్తుందో అదంతా కూడా భగవత్ రామానుజులే. మీరు చూడండి, అక్కడ గోడల పైన మొత్తం ఉన్న ఏదైతే ఉందో అదంతా రామానుజులే. ఈ రోజు వైష్ణవిత్వంలో కానీ ఎవరైనా మంత్రోచ్చరణ ఏ దేవాలయంలో ఏ అర్చకులు ఏ పూజారులు ఎక్కడైనా చదువుతున్నారంటే అది రామానుజులు రాసిన మంత్రోచ్చరణే, వేరేది కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క నిర్ణయం చేసిందే భగవత్ రామానుజులు. అందరూ ఓం నమో నారాయణ మంత్రం ద్వారా లేదా దళితులని కూడా దేవాలయానికి తీసుకొచ్చింది, మహిళలను తీసుకొచ్చింది అనే వరకు తెలుసు. కానీ అసలు విషయం ఏంటి అంటే తిరుమల దేవాలయాన్ని నిర్మించిందే భగవత్ రామానుజులు. ఆ నిర్మాణం కానీ ప్రతిదీ భగవత్ రామానుజులే. గోవిందరాజస్వామి టెంపుల్ కానీ ఢిల్లీ రాజులు అప్పుడు మన దేవాలయాలన్నీ కూలగొట్టినప్పుడు, ఇప్పుడు నిజమే దశావతారంలో ఫస్ట్ కమలాసన్ సీన్ లో ఉంటుంది, ఆ బావిలో వేసేది, సముద్రంలో వేసేది, అది నిజమే. అది మళ్ళీ రామానుజుల వారి వెతికి తెచ్చి ఆ విగ్రహం చూస్తే అది పునఃప్రతిష్ఠ చేద్దామంటే అక్కడ డ్యామేజ్ అయితే మళ్ళీ సేమ్ విగ్రహాన్ని తయారు చేసినది భగవత్ రామానుజులు. గోవిందరాజ దేవాలయంలో ఇప్పుడున్న విగ్రహం ఒరిజినల్ విగ్రహం ఏదైతే ఆ రాజు సముద్రం వేసిన విగ్రహం ఉంది, అది దాన్ని భద్రంగా దాచిపెట్టారు. ఇలాంటి చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఆవహించుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, లోపలికి రామానుజులు ఇది సత్కార్యం అంటారు. ఈ సత్కార్యం తలచినప్పుడు ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేద్దామనేటువంటి ఇంకొక సత్కార్యం తలచారు. అందుకనే మీకు సదా రుణపడి ఉంటారు అని చెప్తూ పెద్దలందరూ మాట్లాడారు. సో నాకు పెద్దగా ఇక్కడ మాట్లాడడానికి మిగలదు ఆబ్వియస్గా, ఎందుకంటే పెద్దలు మాట్లాడినారు. కానీ ఒకటైతే చెప్తాను, ఒక ప్రయత్నం మనకున్నటువంటి చరిత్రని ఒక బాటని ఏదైతే పెద్దవాళ్ళు చూపించారో రామానుజాచార్య వారు, ఆ బాటని మనం ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా చాలామంది తీసుండొచ్చు కాక చలనచిత్రాలు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్తో తీసుండొచ్చు కాక, కానీ నాకు తెలిసి మీరు ఏ కన్వర్షన్ లేకుండా, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా కేవలం రామానుజాచార్యుల వారి చరిత్రని ప్రజలకు తెలపాలి. ఇది నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒక పర్టిక్యులర్ కులానికో ఒక పర్టిక్యులర్ మతానికో తెలపడం అనుకుంటే నేను అన్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ, నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రను తెలుసుకోవాలి. చరిత్రను తెలుసుకోవడంలో తప్పలేదు. ఇందులో ఎక్కడ ఎవరో ఎవరికి ఇంక్లైన్ అవ్వమని అడగట్లేదు, కేవలం చరిత్రను తెలుసుకోవాలి. ఇవాళ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జూలై 12, ఎందుకంటే నాకు తెలిసింది కూడా ఏంటే. సో నాకు తెలియని విషయాలు చాలా కూడా మీ చలనచిత్రంలో ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. నా పిల్లలతో సహా, నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళతో సహా ఆ రోజున ఖచ్చితంగా సినిమా చూస్తాను. ఎందుకంటే నేను నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ఇందాక ట్రైలర్లో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఇలా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎన్నో విషయాలు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను.
నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి సినిమాలు చూశానండి. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కనుమరుగైపోయింది, ఎందుకో తెలియదండి. చాలా కాలం తర్వాత మళ్ళీ అన్నమయ్య అనే సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. ఈ రోజు మా సాయి వెంకట గారు ధైర్యం చేసి యంగ్ జనరేషన్ కి తెలియపరచాలి, ఒక చరిత్ర ఉంది ఇలాంటిది రామానుజన్ గారి మీద అని ఒక ధైర్యం చేసి సినిమా తీయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఇందాక స్వామీజీ గారు అన్నారు మాటల్లో, మీరు కూడా అన్నారు, అంటే రామానుజన్ గారే మనలో ప్రవేశించి ప్రయత్నం చేయించారు వారి ఆశీస్సులతో అన్నారు మీరు. మీకే కాదు, ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా, టెక్నీషియన్స్ కూడా వారి పర్మిషన్ వల్లే ఈ సినిమాలు పనిచేస్తారు. ఇటువంటి సినిమాలు రావాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కొన్ని చూస్తూ ఉంటే పక్కదారి పడతా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఈ సినిమా కాదు, కొన్ని సినిమాల వరకు ఆధ్యాత్మిక పరంగా కూడా సినిమాలు దూరం అయిపోయినాయి మనకండి నిజంగా. బట్ ఈ సినిమాని మీరు ప్రజెంట్ చేసి ఈ రోజు ఇందాక డైలాగుల్లో అన్నారు రామసత్యనారాయణ గారు, వారి అభిమానులు, నా అభిమానులు, వీరి అభిమానులు అని. కాదండి, అందరూ చూస్తారు, నాట్ ఓన్లీ అభిమానులు అండి. ఎందుకు అంటే ఇందాక ట్రైలర్ చూసాము, అలాగే సాంగ్ కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఇప్పుడు పోస్టర్ చూసాము. ఎంత బాగున్నాయండి. ఈ సినిమా తప్పకుండా చూడాలి అని ఒక అభిలాష కలిగిందండి నిజంగా కూడా చెప్పాలంటే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు మాట్లాడి టోటల్ గా వీటి వల్ల ఒక మనశ్శాంతి కలుగుతుందండి. మనిషిలో ఆవేశ కోపాలు కూడా తగ్గుతాయి ఇలాంటి సినిమాలు చూస్తే మనకండి. ఒక మంచి పనులు చేయాలి, సొసైటీకి బాగుండాలి అని చెప్పి మనలో కూడా ఒక భావం ఏర్పడుతుందని నా ఉద్దేశం అండి. డెఫినెట్ గా ఇలాంటి సినిమాలు చూడటం వల్ల అందరూ దాని గురించి చెప్పేశారు. శ్రీమన్నారాయణ అనే పంచాక్షరాన్ని మనకు ఉపదేశించిన ఒక మహా గురుతుల్యులు శ్రీ రామానుజాచార్యుల వారు. అందరూ ఆయన గురించి చాలా చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. పోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు కన్నుల పండుగగా చూస్తున్నామంటే దానికి కారకుడైన రామానుజాచార్యుల వారి కథను తీస్తున్న శ్రీ సాయి వెంకట గారికి రియల్లీ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వెంకట గారు మీరు తీయట్లేదు, ఆయన తీస్తున్నారు. ఆయనతోటి వెంకటేశ్వర స్వామిని తీపిస్తున్నారు. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలని. సో ఆయన త్రూ మీరు తీస్తున్నారు. ఇది జయాపజయాలు దైవాధీనాలు, దాని గురించి మనం అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి ఆశించి ఇది హిట్ అవుతుందని మాత్రం ఆయన అది తీయలేదు. తనలో రామానుజాచార్యులు పూని ఇది తీస్తున్నారు అన్నప్పుడే రోమాలు నిక్కబడుతున్నాయి. సో అటువంటి ఒక మహా భాగ్యకరమైన US. So even she worked hard. Even I played 3 characters. I think every one of us, Venumadhav Garu and everyone, even Murli, Mamaya Garu, everyone did their best. Everyone put their efforts. And thank you so much. Meer inta patience so inta sepu unnaru. But family to velli chudali on July 12th. It's hitting on your screens. I think you have to watch so that you know what Statue of Equality is, why did that name even come, and Modi has inaugurated it, so I think you have to watch. With this movie you will get to know so many things, so much stuff, what did he bring to this world. I think you have to watch. Harsha, థ్యాంక్ యూ సార్. పెద్ద పెద్ద యాక్టర్స్ సాహసం చేయడానికి ఆ పాత్ర చేయడం ఏంటి? వెంకటేశ్వర స్వామి వేసుకుంటే పొద్దున 5 గంటల నుంచి మేకప్లో ఎన్ని కిలోలు ఉంటుంది అనుకుంటున్నాను, 150 pages బరువు మూస్తూ మేకప్లో ఎక్స్ప్రెషన్, ఆ స్వామి వారి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఏందనుకున్నాడు. అది ఆ టైంలో శక్తి ఎవరు ఇవ్వాలి? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఇస్తే తప్ప అది జరగనిది. సార్ నటుడుగా మీకు నటుడికి ఇది నా ఫస్ట్ సినిమా, బట్ డైరెక్టర్ ఫస్ట్ ఛాలెంజింగ్ లెవెల్ క్యారెక్టర్ చేయడం చాలా గొప్ప విషయం. ఆమె నాటే ప్రొడ్యూసర్, ఆమె నాటే డైరెక్టర్. ప్రొడ్యూసర్ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి.
డైరెక్టర్ రామానుజులు కాబట్టే నేను చేయలేదు. సార్ లాస్ట్ స్వామీజీ గారు ఒకటి మాట మీ అందరికీ ఆశీర్వాదించారు, ఆయన గురించి ఒకటి ఇంటర్వ్యూ. స్వామీజీ అనుకోకుండా అంటే ఈ సినిమాకి ఎవరు నిర్ణయం చేసేది భగవంతుడు. నాకు చాలామంది అడిగారు, సార్ ఎవరు సార్ ఇలా చీఫ్ గెస్ట్ అన్నారు. సార్ టుడే చీఫ్ గెస్ట్ వెంకటేశ్వర స్వామి, భగవత్ రామానుజులు అన్నారు అందరికీ. ఈవెన్ ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా అది చెప్పి, ఏం సార్ ఎవరు రారంటే వాళ్ళకన్నా మించి ఉన్నారు. ఎస్ సార్. అలాగే ఇష్టమాచార్యులు గారు అనుకోకుండా అంత పెద్ద స్వామీజీ ఆ గురురాజు ద్వారా రావడం జరిగింది. వచ్చి కూడా అద్భుతమైన మాట చెప్పారు. తిరుమల క్షేత్రాన్ని నిర్మించిందే సాక్షాత్ రామానుజాచార్యులు. చరిత్ర తెలిసిన వ్యక్తి, భగవంత్ రామానుజుల గురించి తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రావడం నాకు చాలా ఆనందంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇందులో కొండనూరు మహారాజుగా ఆయనకి జయ హో రామానుజ. ఇది పాన్ ఇండియా సినిమా, 11 భాషల్లో చేశాను. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో స్టేట్ చేశాను. అండ్ విక్రమ్ మూర్ ఫైట్ మాస్టర్తో ఫైట్స్ బెంగళూరు ప్యాలెస్లో చేయడం జరిగింది. నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్. నేను 25 సంవత్సరాల సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు తీయడం కాకుండా 600 సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉండి రిలీజ్ చేసేదాంట్లో కానీ స్పాన్సర్ ఇస్తూ సినీ పరిశ్రమలో తెలుగు ఫిలిం ఛాంబర్లో వైస్ చైర్మన్గా, సెక్రటరీగా అండ్ సెన్సార్ బోర్డు మెంబర్గా ఎన్నో పదవులు చేసినా కూడా లేని తృప్తి ఈరోజు జయ హో రామానుజ సినిమా తీయడం వల్ల నాకు తృప్తి కలిగింది. బికాస్ ఇందులో నేను 11 పాత్రలు చేశాను. రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, పరశురాముడిగా, ఇలాగా ఎన్ని గొప్ప పాత్రలు చేయడం జరిగిందంటే ఒక పాత్రకి ఇంకొక పాత్ర మీరు నన్ను గుర్తుపట్టలేదు. రామానుజులంటే 11వ శతాబ్దంలో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. ఈ విధంగా సినిమా తీయడము, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతానికి చాలా కారణాలు ఉన్నాయి. పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అన్నమయ్యని ఎట్లయితే ఆదరించారో అలాంటి గొప్ప పాటలు మర్చిపోయిన 20 సంవత్సరాలే. అలాంటి గొప్ప పాటలు వెంకట 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 రమణ అనే ఒక ఓపెనింగ్తో వచ్చే పాటలు, కనులు చాలవయ్య అనే ఓపెనింగ్ పాటలు, ఇలాగ ప్రతి పాట ఒక అద్భుతంగా ఉంటుందండి. సో ఈ పాటలు, ఈ సినిమా మరి జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాను. మీరందరూ చూడండి. చూడమే కాకుండా సుదర్శన ప్రొడక్షన్ ద్వారా వచ్చే సోషల్ మీడియా ద్వారా కూడా మీరందరూ ఆదరించండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి సినిమాలు ఆదరిస్తే గొప్ప సినిమాలు వస్తాయి. ఇది ఆదరించాలి. మీ చేతుల్లోనే ఉంది. నేను సినిమా తీయడం వరకే నా బాధ్యత. ఒక చరిత్రను తీశాను, ఆ చరిత్ర కూడా అద్భుతమైన చరిత్ర తీశాను. దీన్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్. నమస్కారం సార్. ఈ సినిమాలో సుమన్ గారి పాత్ర ఏముంది సార్? సుమన్ గారు ఢిల్లీ బాదుషా ముస్లిం పాత్ర చేయడం జరిగింది. వెరీ నెగిటివ్ నుంచి పాజిటివ్ అయ్యే క్యారెక్టర్. ఆయన పార్ట్ 2లో ఆయన ఒరిజినల్గా ఆయన ఏంటి అనేది చెప్తాను. పార్ట్ 2 కూడా అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది. సుమన్ గారే నేను వెంకటేశ్వరుడికి వేసిన తర్వాత నా తర్వాత నువ్వే వెంకటేశ్వర స్వామి అని ఆయన బిరుదు ఇచ్చారు. ఈ పాత్ర చేయాలంటే సాక్షాత్ దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఈ దేవుళ్ళ పాత్ర చేస్తాం, లేకపోతే చేయలేము. ఆధ్యాత్మిక సినిమాలు ఎందుకు తీస్తాము అంటే ఆధ్యాత్మిక సినిమా తీస్తే పాండురంగ మహాత్మ్యము, ఆ రోజుల్లో సంపూర్ణ రామాయణము, శ్రీకృష్ణ విజయము, ఇలా ఎన్ని వందల సినిమాలు మనం గుర్తుపెట్టుకున్నామో ఈ సినిమా కూడా 60 ఏళ్ళు గుర్తుంటుంది. ఇవాళ పెద్ద స్టార్ల సినిమాలు మహేష్ బాబు అనుకో లేకపోతే ఇంకో బాబు అనుకో ఏ బాబు సినిమాలు ఇచ్చినా సోషల్గా ఫైట్స్ వచ్చినా ఎల్లారి మర్చిపోతారు. ఇలాంటి సినిమాకి ఏ బాబు అవసరం లేదు. భగవంతుడే దీనికి సూపర్ స్టార్. వరల్డ్ స్టార్ ఎవరు అంటే భగవంతుడే. కాబట్టి ఈ సినిమాలు ఎప్పటికీ మిగిలిపోతాయి. కాబట్టి ఇలాంటి సినిమాలు తీయడానికి నాకు ఇంట్రెస్ట్ చాలా అద్భుతంగా ఉంది సార్. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. మీకు ఎంత టైం పడింది ఈ సినిమా కంప్లీట్ చేయడానికి? సార్ ఈ సినిమా చేస్తానికి గ్రాఫిక్స్ 50 నిమిషాలు చేసినాము. దాదాపు 150 మంది ఇలా పనిచేయడం జరిగింది. దీనికి విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా హర్ష, ఆయన నేతృత్వంలో 150 మంది పనిచేశారు. సో దానికి విఎఫ్ఎక్స్కి మాకు నేషనల్ అవార్డు కూడా రావచ్చు. రాజమౌళికి ధీటుగా మేము విఎఫ్ఎక్స్ తీసాము.
దీనికి ఇంటర్నేషనల్ అవార్డు ఒక రాజమౌళి కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఇంకొకడు ఉన్నాడు అని చెప్పుకునే సినిమాని మేము తీసాం. ఈ సినిమా నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ పాపా గారి ప్రవళిక ప్రొడ్యూసర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ 3 క్యారెక్టర్ ప్లే చేసింది. నారదుడిగా, శ్రీకృష్ణుడిగా, రంగనాథుడిగా. ప్లీజ్ మేడం హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ మేడం 1 minute. Hi, I'm Pravalika, producer, so I played 3 characters, No. and Naradudu. I think I feel very grateful to act in this movie. Thanks to my dad that he gave me this opportunity. And the Ramanuja ante nenu intamundu cheppinattu everyone is thinking about mathematician Ramanuja, but Ramanujacharya statue of equality vachina kuda why did that name come to that statue anedi kuda everyone teliyadu. I think everyone has to know about him, like what efforts he put in ani andarki teliyalani movie tho nenu అందరి జెండర్స్ ని అట్రాక్ట్ చేస్తాం. అది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జైహో రామానుజ టీంను బ్లెస్ చేయడానికి నేను ఇక్కడికి విచ్చేసిన బ్రహ్మంగారి మఠం నుండి. సారు 11 సాయి వెంకట్ గారు 11 పాత్రలు చేశారు. దశావతార మూవీలో కమల్ హాసన్ గారు 10 పాత్రలు చేశారు. నేను ఆ రోజుల్లో ఇంకా ఈ సినిమాని ఎవరు టచ్ చేయలేదు, ఈ జోనర్ని తాకడానికి కానీ ఎవరు సాహసం చేయలేదని చెప్పేసి బలంగా నమ్మాను. అయితే ఇది నాకు వచ్చేసి ప్రపంచంలో 7 వింతలుంటే ఇది 8వ వింత. సార్ 11 పాత్రలతో ఈ జైహో రామానుజ సినిమాను నిర్మించడం, దర్శకత్వం వహించడం, అందులో యాక్ట్ చేయడం అంతా ఆయన చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగువారు కూడా ఈ సినిమాను తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ చూడాలి. మీరు చూసి మీ మిత్రులకి, మీ బంధువులకి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాను చూడమని మీరంతా కూడా చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరియు మీ అందరికీ, మన తెలుగు బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ అంటే మనకు తక్కువ గుర్తుకొచ్చేది శ్రీరాముడు. అలాగే సాయి వెంకట్ గారు అంటే మనకు ఆలస్యం లేకుండా గుర్తుకొచ్చేది కూడా భవిష్యత్తులో మనకు శ్రీ రామానుజన్ వారు. సో కాబట్టి ఇంత గొప్పగా ఆయన ఈ సినిమాను చేయడం, ఈ రోజుల్లో మనకు 4 ఫైట్లు 4 డ్యాన్సులు ఉంటేనే ప్రతి ఒక్కరు సినిమాకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సో అది కాకుండా ఏదో మన తెలుగు వారికి పరిచయం చేయాలి, ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఆ చారిత్రక చిత్రాలు తీసి తెలుగువారందరికీ కూడా ఈ చిత్రాలు అందించాలనే ఒక సదుద్దేశంతో మంచి ప్రయత్నం చేశారు సాయి వెంకట్ గారు. సో మీరందరూ ఆశీర్వదించండి. టాలీవుడ్లో ఇలాంటి వ్యక్తులను కాపాడుకుంటే ఈ టాలీవుడ్ పరిశ్రమ మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక అన్నమయ్య, ఒక శ్రీరామదాసు, ఒక శ్రీ మంజునాథ ఇలాంటి చిత్రాలు వచ్చినప్పుడు మంజునాథ్ అంటే చిరంజీవి గారు, అన్నమయ్య అంటే నాగార్జున గారు, ఇలా గుర్తుకొచ్చే క్యారెక్టర్లు ఉండిపోయాయి. అలాగే ఈరోజు శ్రీ రామానుజ, జైహో రామానుజ అంటే సాయి వెంకట్ గారు గుర్తుకొస్తారు. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీవన్ we will remember after watching this movie with endless devotion till the last breath of our lives. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లా బ్రహ్మంగారి మఠం అండి. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా, ఇది పాన్ ఇండియా మూవీ, జూలై 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జూలై 12వ తారీఖు ఈ సినిమా రిలీజ్ చేస్తారు. అవును. మీ పేరు సార్? మఠం బాలు అండి. మీరు కూడా ఈ సినిమాలో పాత్ర చేయడం జరిగింది? లేదండి, నేను నిర్మాత, ప్రొడ్యూసరు. సో నేను వచ్చేసి భారత్ సైంటిఫిక్ ఐమాక్స్ సైన్స్ అని చెప్పేసి వాటికి చైర్మన్ అండ్ ఎండి. అది ఆంధ్ర మరియు తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో స్కూల్ నుంచి మొదలుకొని మెడికల్ కాలేజ్ వరకు ల్యాబ్ ఎక్విప్మెంట్ మా కంపెనీస్ వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ కంపెనీస్కి నేనే చైర్మన్ మరియు ఎండి. త్వరలో సినిమా రంగంలో నిర్మాతగా అరంగేయడం చేయబోతున్నాను. సో సార్ రమ్మని పిలిచారు, తప్పకుండా ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చడం జరిగింది. ఎస్, ఎందుకంటే ఆ మూవీలో ఆ పాత్రలు, ఆ ట్రైలర్లు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అత్యుత్సాహం పెరిగిపోతూ ఉంది, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. సో కాబట్టి సినిమా చాలా అద్భుతంగా తీశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సినిమాను విజయవంతం చేయాలని చెప్పేసి మనం. జైహో రామానుజ చిత్ర ట్రైలర్ ఈవెంట్ కోసం నేను ఇంతకు నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు లైన్ సాయి వెంకట్ గారు, దర్శక నిర్మాత. సో ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమా దైవత్వం, సమాజ స్థాపన కోసం చేసిన మన. సార్ మీరు టీజర్ చూశారు సార్? ఎట్లా ఉంది సార్ టీజర్? చూశారు కదా, చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా. కానీ దీంట్లో నేను మేనమామ పాత్ర పోషిస్తున్నాను. సార్ లైన్ వెంకట్ గారు ఇంతకుముందు ఏమైనా యాక్టింగ్ చేశారా? ఇది ఫస్ట్ టైమా? నేను ఫస్ట్ టైం లైన్ సాయి వెంకట్ గారు అవకాశం ఇచ్చారు. మీరు యాక్చువల్ ఏం చేస్తారు సార్? మీరు మేము తిరుపతిలో ఉంటాను.
మరి గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, మీరు ఏ విధంగా దైవ సినిమా కాబట్టి దేవుడు సంకల్పించిన భావ్యంగానే భావించు. ఈ సినిమాలో నాకు కూడా ఒక పాత్ర కలిగి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ లైన్ వెంకట్ గారు ఈ పాత్రలో ఎలా కనిపిస్తుంది? ఆయన లైన్ వెంకట్ గారు 11 పాత్రలు చేశారు. 11 పాత్రలకి న్యాయం చేశారు. సూపర్గా చేశారు. 11 పాత్రలకి అన్ని పాత్రలు. మీ పాత్ర పేరు సార్, మీ పాత్ర మీరు చేసిన నమ్మి పాత్ర చూడండి. ఈ మాత్రం మీ స్టైల్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అందరూ ఫ్యామిలీ కుటుంబ కథాచిత్రం, అందరూ ఈ సినిమాని చూడవలసిందిగా కోరుచున్నాం. నిజంగా అద్భుతంగా ఉంది సినిమా, అద్భుతంగా వచ్చింది. దీంట్లో నా క్యారెక్టర్ రాజుగా బ్రహ్మాండంగా నా క్యారెక్టర్ ఉంది ఇందులో సాయి వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది తప్పకుండా. జూలై 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దాదాపుగా 200 థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీరు అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, అద్భుతంగా సార్, నైస్ సార్. ఎందుకంటే మన మతం మన యొక్క దీని గురించి చెప్పే ఒక మంచి చిత్రం ఇది. కాబట్టి ఈ చిత్రం ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటూ టీజర్ చూసాను, ఎట్లా ఉంది మేడం టీజర్? టీజర్ అయితే చాలా బాగుంది. అసలు టీజరు, ఆ సౌండ్, ఆ గ్రాఫిక్స్ చాలా బాగుంది. రామానుజాచారి గారికి అచ్చుకుద్దినట్టున్నారు సాయి వెంకట్ గారు. అంటే ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు నేను అన్నాను, ఆయన ఒక స్టిల్ పంపించారు మాకు. ఎందుకంటే అది ఫోటోషూట్ చేసినప్పుడు మీరు అచ్చం అలాగే ఉన్నారండి అంటే అప్పుడు తను చెప్పారు తను ఆ కులస్తులు అంటే ఆ వంశస్థులట, రామానుజాచార్య వంశస్థులు శ్రీ సాయి వెంకట్ గారు. రియల్లీ చాలా మహత్తరమైన ఒక పనిని చేశారని చెప్పాలి. కంగ్రాచులేషన్స్. నిజంగా ఇది ప్రతి ఒక్కరు చూడాలండి, ఇంతకంటే ఏం చెప్పలేను. చాలా మంచి పని చేశారు, మంచి చిత్రం అవుతుంది. మీ పేరు మేడం? శోభ అండి, SVR మీడియా. థ్యాంక్ యూ. చాలా అర్థమైంది. గట్టిగా సార్, ఇక్కడ చూడండి సార్, మాట్లాడండి. ఈ సినిమా గురించి సార్. సినిమా రామాంజన గారి సినిమా చాలా బాగుంటుంది. ఆ జీవిత చరిత్ర అందరికీ ప్రపంచానికి తెలియజేసేటువంటి రీతిగా చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదే కావచ్చు సార్. ప్రొడ్యూసర్ గారికి మీరు ప్రొడ్యూసర్ లైవ్ వెంకట్ గారితో మీ అనుబంధం మీరేమో ఎట్లా, ఆయన ఈ పాత్రలో మీకు ఎలా కనిపిస్తున్నారు చూడ్డానికి? వారు సాక్షాత్ రామాంజన వారిగా కనిపిస్తున్నారు. ఇంకా అది ప్రతి పాత్రలో వారు చెప్తేనే ఆయన అనుకుంటున్నా, అప్పటి వరకు తెలియకుంటున్నా. అంత లైవ్లీగా. ఎక్కడి నుంచి ఇచ్చారు సార్ మీరు? సార్ ఎక్కడి నుంచి ఇచ్చారు? మేము వరంగల్. సార్ చూస్తారా సార్ సినిమా ఫ్యామిలీతో? తప్పకుండా. ఏం పేరు సార్ మీరు? రాజేశ్వర్. సార్ ఇందాక మీ గురించి ఒక గొప్ప విషయం మాకు వినడం జరిగింది. మీరు వరంగల్లో ఒక పెద్ద దేవాలయం కట్టించారండి, దాని నుంచి రెండు మాట. అది దేవాలయం అండి, విగ్రహ ప్రతిష్టాపన చేశాము. ఇదే రామాంజన వారి విగ్రహ ప్రతిష్టాపన మా తాతగారు చేశారు. అది అందులో వారి ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఈ శైవ వైష్ణవ విద్వేషాలు ఉన్న కాలంలో ఆ కాలంలో ఉన్నాయి. కానీ మా తాతగారు కూడా మేము శైవులమే, కానీ మా తాతగారికి ఆ భేదాలు లేకుండా విగ్రహ ప్రతిష్టాపన చేస్తుంటే కూడా వైష్ణవులతో ఫైట్ చేసి మాట్లాడి అక్కడ ప్రతిష్ట చేశారు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన